ఈ పోస్టాఫీస్ పథకం ద్వారా చిన్న మొత్తాలతో పొదుపు చేసి భవిష్యత్తులో మంచి నిధిని సమకూర్చుకోవాలనుకునే వారికి అద్భుతమైన అవకాశం. నెలకు 15,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు పెట్టుబడి పెడితే వడ్డీతో భారీ రిటర్న్స్ వస్తాయి. భవిష్యత్తును ఆర్థికంగా భద్రపరచుకోవడానికి చాలా మంది పొదుపు మార్గాలను అన్వేషిస్తుంటారు. పెట్టుబడి పెట్టిన డబ్బుకు మంచి రాబడి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్ని పెట్టుబడుల్లో రిస్క్ ఎక్కువగా ఉండగా మరికొన్నింటిలో భద్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఇలా రిస్క్ లేకుండా ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ భవిష్యత్తులో మంచి నిధిని సమకూర్చుకోవాలనుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న మొత్తాలతోనే పెట్టుబడి ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. పోస్టాఫీస్ ఆర్డీ పథకంలో ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేయాలి. సాధారణంగా ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలుంటుంది. గడువు పూర్తయ్యే సమయానికి మీరు జమ చేసిన మొత్తంతో పాటు వడ్డీ కూడా కలిపి చెల్లిస్తారు. ప్రస్తుతం ఈ పథకంపై వార్షికంగా 6.70% వడ్డీ లభిస్తోంది. దీంతో సురక్షితమైన పెట్టుబడితో మంచి రాబడిని పొందే అవకాశం ఉంటుంది. లెక్కలు ఎలా ఉంటాయి? మీరు ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున పోస్టాఫీస్ ఆర్డీలో పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల్లో మొత్తం 90,000 రూపాయలు జమ చేసినట్లవుతుంది. దీనిపై 6.70% వడ్డీ కలిపి మెచ్యూరిటీ సమయానికి సుమారు 1.07 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెలకు 1,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల పాటు జమ చేస్తే మొత్తం పెట్టుబడి 60,000 రూపాయలు అవుతుంది. వడ్డీతో కలిపి మెచ్యూరిటీ సమయంలో దాదాపు 71,000 రూపాయల వరకు పొందవచ్చు. పోస్టాఫీస్ ఆర్డీ ఖాతా ప్రారంభించడం చాలా సులభం. మీకు సమీపంలోని పోస్టాఫీస్ కు వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి సులభంగా ఖాతా తెరవవచ్చు. తక్కువ మొత్తాలతో ప్రారంభించి క్రమంగా పొదుపు చేయాలనుకునే వారికి ఈ పథకం మంచి అవకాశాన్ని అందిస్తోంది. సురక్షిత పెట్టుబడి, స్థిరమైన వడ్డీ, చిన్న మొత్తాలతో పొదుపు చేసే సౌలభ్యం వంటి కారణాలతో పోస్టాఫీస్ ఆర్డీ పథకం ఇప్పటికీ ప్రజాదరణ పొందుతోంది.